హాయ్ వ్యూయర్స్, నేను ఈరోజు ఒవేరియన్ సిస్ట్ గురించి చెప్పదలుచుకున్నాను. లార్జ్ ఒవేరియన్ సిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. లార్జ్ ఒవేరియన్ సిస్ట్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి? లార్జ్ ఒవేరియన్ సిస్ట్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తారు అంటే, ఎప్పుడైతే నీటి బుడగ అండాశయంలో ఉండే బుడగలు 25 mm 2.5 సెంటీమీటర్ కానీ 3 సెంటీమీటర్ కానీ క్రాస్ అయినప్పుడు లార్జ్ ఒవేరియన్ సిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. పెద్ద సిస్ట్ నీటి బుడగ అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ నీటి బుడగలు అనేది లార్జ్ ఒవేరియన్ సిస్ట్ ఉంటాయి, కాంప్లికేటెడ్ సిస్ట్ ఉంటాయి. సో సింపుల్ ఒవేరియన్ సిస్ట్ లో ఏంటి? సింపుల్ ఒవేరియన్ సిస్ట్ అంటే జస్ట్ దానికి ఎప్పుడు ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తారు. ఈ రోజున ఇప్పుడు చెప్పే వీడియోలో వచ్చేసి సింపుల్ ఒవేరియన్ సిస్ట్ గురించి చెప్పదలుచుకున్నాను. సింపుల్ ఒవేరియన్ సిస్ట్ అనేది లార్జ్ సైజ్ ఎప్పుడైతే ఇంతకు ముందు చెప్పినట్లుగా 3 సెంటీమీటర్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లార్జ్ సింపుల్ ఒవేరియన్ సిస్ట్ అంటారు. సో ఈ లార్జ్ సింపుల్ ఒవేరియన్ సిస్ట్ లో జస్ట్ క్లియర్ ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఈ క్లియర్ ఫ్లూయిడ్ అనేది కొంతవరకు మెడికల్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే 6 సెంటీమీటర్ క్రాస్ అవ్వకుండా 3 to 6 సెంటీమీటర్స్ 3 to 7 సెంటీమీటర్స్ వరకు కూడా మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా అంటే కంబైన్డ్ కాంట్రసెప్టివ్ మెడిసిన్స్ అనేది హార్మోన్ మెడిసిన్స్ అనేది ఇచ్చినప్పుడు ఆ సిస్ట్ అనేది దాంతటది రెగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ సిస్ట్ రెగ్రెషన్ అనేది కొంతమందికి 1 నెలలోనే ట్రీట్మెంట్ తగ్గిపోతుంది, సిస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. కొంతమందికి 3 నెలల వరకు కూడా పడొచ్చు.